హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరందరూ టీలు కాఫీలు తాగారా ఫ్రెండ్స్? మేమైతే ఇంకా లేదు. స్ట్రాంగ్గా అల్లం టీ అవుతుంది మా ఇంట్లో. ఇదిగోండి అల్లం బెల్లం టీ అండో ఇది. నిజంగా అల్లం బెల్లం కలిపి టీ పెట్టాలంటే కూడా టాలెంట్ ఉండాలండి. అది అందరికీ సక్సెస్ కాదు, కొందరికి మాత్రమే సక్సెస్ అవుతుంది. నాకు సక్సెస్ అవుతుంది అది, తెలుసా? అల్లం ఉట్టి బెల్లం టీ పెడితేనే పగులుతుందక్క పాలు పగులుతున్నాయి అంటారు. ఇంక అందులో అల్లం కలిపితే బెల్లంలో నేనైతే పాలు పగలకుండా పెడతా. చాలామంది అడుగుతున్నారు, అక్క ఒకసారి మళ్ళొకసారి మా కోసం వీడియో పెట్టండి అక్క, అల్లం బెల్లం టీ ఎట్లా పెడతారో అని. ఖచ్చితంగా నేను పెడతా. అల్లం బెల్లం టీ వీడియో అయితే పెడతా. రేపైనా ఎల్లుండైనా పెడతా. రేపు పెడతాలేండి, ఓకేనా? అయితే మీకు ఒకటి చూపిస్తారండి. నా మందార చెట్టు ఇంకొక పువ్వు పూసింది, చూసిర్రా? ఇది 3వ పువ్వు అనమాట. మొన్ననే పెట్టిన చెట్టు మంచిగా ఇప్పుడు నాకు 3-4 పువ్వులు ఇచ్చింది. ఐఎమ్ హ్యాపీ అనమాట. బిస్కెట్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా మేము టీ తాగాలి, స్ట్రాంగ్గా అల్లం బెల్లం టీ అయితే అవుతుంది. ఓకేనా? మరి అల్లం బెల్లం టీ తాగాలంటే మా ఇంటికి వచ్చేసేయండి, మీరు కూడా తాగుతురు. బాయ్. మరి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.